సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫారూక్ నగర్ నుంచి మన కాంగ్రెస్ పార్టీ మీడి మన అబ్దుల్లా అన్న, ఫారూక్ అన్న చాలా మంది జాయిన్ అయినారు. యువకులు అంతా చాలా సంతోషం. మీరు చూస్తున్నారు నంద్యాలలో డే బై డే తెలుగుదేశం గ్రాఫ్ ఎంత పెరిగిందో మీరు చూస్తూనే ఉన్నారు. జనాలంతా ఈ రోజు కూడా ఓటింగ్ జరిగింది మన పోస్టల్ బ్యాలెట్స్. నేను అనుకున్నా 90% ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ అంతా తెలుగుదేశంకే ఓటేశారు. మీ వాళ్ళు ఎంత ఇది డబ్బులు ఆశ చూపించినా ఏం ప్రయోజనం చేసినా కానీ ఏం వర్కౌట్ చేయలేదు. వాళ్ళందరూ ఒకటే డిసైడెడ్ అయినారు ఈ సైకోని ముందు ఈ రాష్ట్రం నుంచి బయట పెట్టాలని. దానికోసం ఈ రోజు మేము పొద్దున్నే మన పోలింగ్ బూత్ దగ్గర వెళ్తే అందరు ఒకటే ఉన్నారు, లేదన్నా ఈసారి ఖచ్చితంగా వచ్చేది సైకిలే, మేము నమ్ముకుంది చంద్రబాబు నాయుడు గారే, నంద్యాలలో మాకు కావాలే ఫారూక్ గారే. దానికోసం అందరు సైకిల్ కి ఓటేశారు ఈసారి. ఇట్లానే ఇంకా వారం టైం ఉంది మన దగ్గర. ఈ వారం టైంలో నేను అందరికి చెప్తున్నాను, మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ, మాజీ కౌన్సిలర్స్ కానీ అందరికి మనం ఈ వారం అంతా చాలా కష్టపడదాం. మళ్ళీ 5 సంవత్సరాలు మనం పని చేయించుకోవచ్చు. మనం అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఈ 20 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో కూడా బాగా అంటే బాగా కష్టపడ్డారు. దానికోసం వాళ్ళ అందరి కోసం ఇది మంచి అవకాశం. ఎందుకంటే ప్రజల్లో మార్పు ఉంది, జనాలే కోరుకుంటున్నారు ఏమంటే సైకో పోవాలి, సైకిల్ రావాలని. దానికోసం ఖచ్చితంగా అందరూ అందరి నోట్లో ఒకటే పేరు, ఖచ్చితంగా ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారే. నంద్యాలలో గెలిచేది ఒక ఫారూక్ గారే, ఇంకొకటి శబరియక్కకి ఎంపీ గారుగా గెలిపి చూపిస్తామని భారీ మెజార్టీతో వాళ్ళకు కూడా గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఎట్లా సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. గత 7-8 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కోసము రాత్రి అనగా పగలనగా కష్టపడుతూనే ఉన్నాం. ఎప్పుడైతే షర్మిల గారికి పగ్గాలు ఇచ్చినారో అప్పటి నుంచి మనకు సీటు మీకు ఇస్తాం, వాళ్ళకి మైనార్టీకి ఇస్తాం, నిందల సీటు మైనార్టీకి ఇస్తామని మోసం చేశారు షర్మిల గారు. అడ్డు కోసం మనము చాలా మంది ఇప్పుడు బాధపడుతున్నారు. వైసీపీ వాళ్ళు కానీ, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వీళ్ళు ఎవరు ఏం చేసి లేదు. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పని చేయాలని వచ్చినాము. మన ఫారూక్ అన్న గారిని నంద్యాలలో భారీ మెజార్టీలో గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నాం. నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసుకొచ్చి టీడీపీ పార్టీలో విలీనం చేసినట్టుగా అనిపిస్తుంది ఈరోజైతే మాకు. గత 20 ఏళ్ల నుంచి చూస్తున్నాం మన శిల్ప గారి అరాచక పాలన. 20 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న ఈ అరాచక పాలన చూసి ప్రతి ఒక్క వ్యక్తి బాధపడుతున్నారు. మీరు ఇలా ఊరికి వదిలి ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతారు? అదే విధంగా మైనార్టీకి మీరు అండా అంటారు, ఏ విధంగా అండా అని నేను అడుగుతున్నా. లేబర్ గా మీరు కాలనీలకే పరిమితం చేసి వాడుకుంటున్నారు మీ ప్రచారం వరకే. మిగతావన్నీ ఏదైనా మంచి మంచి వర్క్లు అయితే మీ ఎస్సీగా మరియు ఒకే వర్గానికి చెందిన ఎస్సీలు ఎందుకంటే మీకు ఎప్పుడైనా మైనార్టీలు ఎదురు తిరుగుతారని భయముతో వాళ్ళు ముందు ఉంటారని భయంతోనే మీరు వాళ్లకు ముందుకు తెచ్చుకుని మీరు పాలన చేస్తున్నారు. ప్రతి ఒక్క ముస్లిం అర్థం తెలిసినా గానీ మీరు వీధి ఒక లేబర్ కి సాగుతున్నారే, ఆ వీధులు ఆ లేబర్లు మీకు వాళ్ళు కూడా ఒక రోజైతే వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఎదురైతే తిరగాలని ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వెనకాల ఉండి మీ తప్పులను ఎత్తి చూపించే ప్రతి మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళే అవుతారని నేను కలఖండిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క వార్డు తిరిగిన వ్యక్తులు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండగా ప్రతి ఒక్క వార్డులో లేబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము సమర్థింపులు చేశాము. ఏంటి మీ రవికిషన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక వ్యక్తి ఈ ఆదివారం ఎమ్మెల్యే మాకు వద్దు అని ఒక ఓటు ద్వారాగా ఆంధ్రప్రదేశ్ కి తెలిపినారు. దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారని అడిగితే అదేముందయ్యా, రేపు పొద్దున్న నీళ్లు కూడా చుక్క కోసము నందల వాసులు ఎంతో బాధపడాలా. ఫారూక్ గారు ఆ రోజు నీళ్లు స్టోరేజ్ అయితే ఎన్ని ట్యాంకులు అయితే కట్టించినారో అన్నిట్లో ఒక చుక్క నీళ్లు కూడా నింపలేదు. ఆ నీళ్లు ఉన్న సమయానికి నంద్యాలలో లేకపోవడం కారణం, ఏ రోజు కూడా నీళ్లు లేకపోవడం కారణం మీ లేబర్సే మాకు ప్రత్యేకంగా చెప్పారు.
ఆ లేబర్లు ఎవరన్నది మీకు తెలుసు. తెలిసినా కానీ మీరు ఇంకా వాళ్ళకు ప్రోత్సహించి